హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కృష్ణమ్మ ఈ రోజే చూశాను భయ్య. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మన సత్యదేవ్ గారు ఫుల్ మాస్ గెటప్తో నటించిన ఈ మూవీ క్రైమ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, భద్ర, శివ, కోటి అనే ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు, పైగా అనాథలు. వీరిలో శివ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా ఉండగా అనుకోకుండా ఒకరోజు వీళ్ళు ముగ్గురు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. వీరు ఎందుకు జైలుకు వెళ్లారు, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ రొటీన్ గానే ఉన్న మూవీ ఎక్కడా బోర్ అనిపించకుండా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మూవీ చూసాక నాకైతే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మూవీ స్టార్టింగ్ లోనే భద్ర అలియాస్ సత్యదేవ్ ఒక దారుణమైన హత్య చేస్తాడు. అతను హత్య ఎందుకు చేస్తాడు అనే, ఎవరిని హత్య చేస్తాడు అనేది సెకండ్ హాఫ్ లో చూపెడతారు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు చిన్న లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ తో కొంత స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ నుండి మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కథలో కొత్తదనం లేనందున స్టోరీ కొంతవరకు ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. కానీ సత్యదేవ్ గారు ఆయన నటనతో చాలా బాగా నటించారని చెప్పొచ్చు. సిస్టర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అనాథలైన వీళ్ళు కుటుంబం గురించి పడే తపన బాగానే చూపించారు. క్లైమాక్స్ బాగానే ఉంది కానీ గెస్ట్ చేసే విధంగా అనిపించింది. 2 సాంగ్స్ బాగున్నాయి. ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్, క్రైమ్, డ్రామా ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సత్యదేవ్ గారు అటు మాస్ గాను ఇటు ఎమోషనల్ రోల్లో చాలా అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. ఫ్రెండ్ రోల్లో చేసిన శివ, కోటీలు కూడా చాలా బాగా నటించారు. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.